హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కటోజ్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను చపాతీలోకి మళ్ళీ రైస్లోకి ఎందులోకైనా బాగుండే ఒక కర్రీ చూపిస్తా. అది గోరుచిక్కుడుగాయ అండి. లేతగా భలేగా ఉంది గోరుచిక్కుడుగాయ. అది కొంచెం గ్రేవీతోటి నేను చేద్దాం అనుకుంటున్నాను. అలా గ్రేవీతో చేస్తే మనకి చపాతీలో బాగుంటుంది, అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి. అది ఎలా చేస్తానో చూపిస్తాను. నేను గోరుచిక్కుడుగాయ తీసుకొని దాన్ని ముక్కల్లాగా నారంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో కూరకు సరిపోను మీరు కారం వేసుకోండి. నేను 1/2 కేజీ తీసుకుంటున్నాను. 1 స్పూను కారం వేస్తున్నా. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూను ధనియాల పొడి, తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, తర్వాత దీంట్లో సరిపోను ఉప్పు అండి. మళ్ళీ తర్వాత కూడా మనం తక్కువ ఉంటే వేసుకోవచ్చు, అది వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక చిన్న కొబ్బరి ముక్క అండి. కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలు చేసిన నేను చూడండి, ఇవి వేస్తున్నాను. వేసి దీన్ని ముందు మనం మిక్సీ పట్టుకోవాలి, మంచి మెత్తని పొడి అవ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు నేను వేయించి పెట్టుకున్నాను. ఇది పొడి అయిన తర్వాత ఇది వేసుకుందాం. ఇవన్నీ వేస్తే కొబ్బరి తొందరగా నలగదు, అందుకని దీన్ని ముందు పడతానమాట. మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి, ఇది మెత్తగా పొడిలాగా అయింది. ఇప్పుడు ఈ పల్లీలు ఇందులో వేస్తున్నాను. వేయించుకున్నాను వీటిని. 1 టేబుల్ స్పూన్ అవుతాయండి. ఇది కూడా నేను మిక్సీ పట్టుకొని వస్తా. చూడండి, మిక్సీ పట్టాను కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాము. కుక్కర్లో చేస్తాను నేను. 1 విజిల్కి అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. 5 నిమిషాలలో చేసుకోవచ్చు. కుక్కర్ పెడతాను స్టవ్ మీద. చూడండి, కుక్కర్ పెట్టాను నేను స్టవ్ మీద. స్టవ్ వెలిగించి పెట్టాను. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఎందుకంటే మనం 1/2 కేజీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ నూనె ఏం పట్టదు. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్లన్నా వేసుకోండి. చూసారా, నేను వేసాను. ఇది వేడెక్కాలి. దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. నూనె వేడెక్కిందండి. ఈ కొంచెం పచ్చిమిరపకాయలు వేగాలి నూనెలో. తర్వాత ఉల్లిపాయలండి. 1 ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్దది, సన్నగా కట్ చేసుకున్నాను. అది కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూడా కొంచెము నూనెలో మగ్గాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి. నేను స్టవ్ అయితే మామూలుగా మీడియంగా పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మగ్గడానికి కొంచెం ఇలా ఒక్కసారి మూత పెట్టండి. నేను ఉప్పు పసుపు వేస్తాను కొద్దిసేపు అయితే. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు వేస్తున్నా. తర్వాత 1/4 టీ స్పూను పసుపు వేస్తున్నాను. దీంట్లోకి కరివేపాకు సన్నగా తరిగాను, అది కూడా వేస్తున్నాను. ఇప్పుడు 1 నిమిషము మనం మూత పెడదాము. నేను వెయిట్ ఊరికే పెట్టాను, అంతేగాని ఫిక్స్ చేయలేదు మూత, ఊరికే అట్లా పెట్టాను. చూడండి, ఉల్లిపాయ వేగింది నూనెలో, రంగు కూడా మారిందండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగితే మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది. అంతవరకు కొంచెం వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు 1 టమాటా నేను సన్నగా తరిగినాను, అది ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మనకు మొత్తం స్మాష్ అయిపోవాలి, పచ్చి వాసన అంతా పోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచాను నేను. ఇప్పుడు ఒకసారి మూత పెడతానండి. చూద్దాము 2 నిమిషాల తర్వాత. నేను ఫిక్స్ చేయలేదు, ఊరికేనే అలా మూతేసా. చూడండి, మూత తీసి చూసాను. ఇప్పుడు టమాటాలు కూడా మొత్తం స్మాష్ అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్న ఇది గోరుచిక్కుడుగాయ ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇది ఒకసారి కలిపేసుకొని, పచ్చివాసన పోయేదాకా ఒకసారి మూత పెట్టుకుందామండి. ఇది నూనెలో కొంచెం మగ్గిపోతే మంచిగా ఉంటుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ కూడా నేను ఊరికే మూత పెట్టేస్తాను. ఇలా చూద్దామండి, ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుదామా. చూడండి, పచ్చివాసన అంతా పోయింది, బాగా వేగింది. చూసారా? ఇప్పుడు దీంట్లో మనం రుబ్బుకున్న ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పొడి దీంట్లో వేసేసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని ఇందులో పోద్దాము. ఇది ఒకసారి కలిపేద్దామా. ఇలా కలుపుకొని
ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కూడా దీంతో పాటు ఉడికిపోతే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా తర్వాత పైనుంచి వేయాల్సిన పని లేదండి. ఇలా ఉడికిపోతే ఈ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా ఒకసారి కలుపుకొని, ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీగా ఉంటుంది, కొంచెం చిక్కగా ఉంటుంది, మరి పలచగా ఉండదు. మీకు కొంచెం పలచగా కావాలంటే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇందులో మిక్సీ జార్లో వేస్తున్నాను నేను కొన్ని వాటర్ వేసి దీన్ని ఇలా కలిపేద్దాం. లోపలంతా పట్టుకొని ఉంది మసాలా, ఇదంతా తీసేసి ఇందులో పోసేద్దాము. ఇంకా కొన్ని పడతాయండి వాటరు. చూసారా, ఈ ముక్కలు మునిగేంత పోసుకుంటే చాలండి. మనం ఉడికిన తర్వాత దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు చూసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నేను చూస్తాను. ఏమన్నా కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. కొంచెం సాల్ట్ పడుతుందండి. కారం అయితే సరిపోయింది, సాల్ట్ వేస్తా. చూడండి, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అంతే. చాలా బాగుందండి, భలే గుమగుమ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేస్తున్నాను. వెయిట్ పెట్టా, ఫిక్స్ చేసేసినాను. 2 విజిల్ రానిద్దామండి. ఎంత లేతగా ఉన్నా కానీ మనకి కొంచెం మంచిగా ఉడికితేనే చాలా బాగుంటుంది. అది 2 విజిల్ రాగానే నేను బంద్ చేసి తర్వాత మీకు చూపిస్తా. ఓకేనా? కుక్కర్ 2 విజిల్ వచ్చిందండి. తర్వాత చల్లగా అయిపోయింది. నేను మూత తీసాను. చూసారా ఎలా ఉందో? అంత గ్రేవీగా చిక్కగా ఉందండి, పలసగా లేదు అస్సలు. ఇలా మూత తీసుడుతోటి గుమగుమలాడుతుందండి. చాలా బాగొచ్చింది. ఇలా ఉంటే మనకి చపాతీలకి అన్నిటికీ బాగుంటుందండి. చూసారా, నచ్చిందా? ఎలా ఉంది చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇంకా మనము కొత్తిమీర పైనుంచి వేయాల్సిన అవసరం లేదు, ముందే చాలా వేసాను కాబట్టి ఇంకా మళ్ళీ పైనుంచి అవసరం లేదు. ఓకే, మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.